ఆలస్యం కావచ్చు కానీ నేరస్తులు తప్పించుకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరు అవినీతి చేసినా కక్కిస్తామని తేల్చి చెప్పారు. మహానాడు వేదికగా చంద్రబాబు మాట్లాడారు. కడప గడపలో జరుగుతున్న ఈ మహానాడు రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి దశ దిశ కడప మహానాడు అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కార్యకర్తల పోరాటం త్యాగాలే నేటి అధికారానికి కారణమని తెలిపారు. విధ్వంస పాలనలో ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన శ్రేణులను చంద్రబాబు కొనియాడారు. ఎన్నికల్లో జనసేన బీజేపీల సహకారం మరువలేమని వెల్లడించారు. దేవుడి గడప కడపలో జరిపే తొలి మహానాడు చరిత్ర సృష్టించబోతోందన్నారు. ఈసారి మరింత కష్టపడి ఉమ్మడి కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు ఒకప్పుడైతే అడిగే పరిస్థితి నుంచి శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు పుట్టిన తర్వాత అని గీత చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోని అనేక పార్టీలు తెలుగుదేశం నాయకులే ఉన్నారని చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం వచ్చిన తర్వాత బీసీలు శాసించే స్థాయికి వచ్చారని చెప్పారు. రాజకీయాల్లో తెలుగుదేశం తెచ్చిన అతిపెద్ద విప్లవం సామాజిక న్యాయమని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఆలోచించే విధానాలు దేశం రేపు ఆలోచిస్తుందని అనేక సార్లు రుజువైందని వెల్లడించారు. వాట్ ఏపీ థింక్స్ టుడే ఇండియా థింక్స్ టుమారో అనేది అనేక సార్లు ప్రూవ్ అయింది. విద్యుత్ సంస్కరణలు, ఓపెన్ స్కై పాలసీ, పీపీపీ విధానాల్లో మౌలిక సదుపాయాలు, ప్రజల వద్దకు పాలన, జవాబుదారీ వ్యవస్థ, ఇలాంటి అనేక విషయాల్లో మనం దేశానికి పరిచయం చేశాం. ఈ ప్రయాణం మరింత గొప్పగా సాగాలి. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానాల్లో నూతనత్వాన్ని తీసుకొద్దాం. ఈ దిశగా కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు అనేక నిర్ణయాలు చర్చించి భావితరాల భవిష్యత్తు కోసం కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరస్తులకు చోటు ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టే సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే నేరస్తులకు చోటు లేదు. అది నిరూపిస్తానని ఈ మహానాడు సాక్షిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అవినీతిపై టీడీపీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. 84లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నుంచి నిన్నటి వరకు విధ్వంస పాలన వరకు మరువలేని పోరాటాలు చేసిన పార్టీ తెలుగుదేశం. ఉమ్మడి రాష్ట్రంలో రాజ్ ఆఫ్ కరప్షన్ అనే పేరుతో లక్షల కోట్ల అవినీతిపై తెలుగుదేశం పోరాటం నిజమని సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు ఆ తర్వాత తేల్చే పరిస్థితికి వచ్చారు. అది మన క్రెడిబిలిటీ. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు గాని, హిందూకి ఇచ్చిన భూములు గాని, లేపాక్షి భూములు గాని, ఇలాంటివన్నిటిపైన మనం పోరాడాం. దాని పర్యవసానం తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్ని ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. ఓబులాపురం ఆక్రమ మైనింగ్ పై మనం చేసిన ఉద్యమం నాడు దేశంలోనే ఒక సంచలనం. ఓబులాపురం అక్రమాలు నిజమని 10 ఏళ్ల తర్వాత
కోర్టులు కూడా గుర్తించాయి. నిందితులకు శిక్షలు వేశాయి. మనం చేసిన ప్రతి పోరాట ఫలితం నేడు కళ్ల ముందర కనపడుస్తుంది. లోకేష్ బాబు కోసం గత వైసీపీ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతోందని చంద్రబాబు చెప్పారు. శిక్ష ఆలస్యం కావచ్చు కానీ అక్రమార్కులు తప్పించుకోలేరని అన్నారు. ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తు అయితే వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్కలు లెక్క పెడుతున్నాం. ఇన్వెస్టిగేషన్ ఆర్డర్లు ఇచ్చాం. తప్పకుండా ఒకటే చెప్తున్నా, ఎవరు అవినీతి చేసినా కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు. అక్రమార్కుల్ని శిక్షించే బాధ్యతలు మనకిచ్చారు. ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని, గాడి తప్పిన నాయకుల్ని, అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు. తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో గాని శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఫరూక్ అబ్దుల్లా గారు ఉన్నారు. బహుకుడు తెలుగువాడు అన్న